ఎల్లమ్మగూడెంలో ఉన్నాం మనం. నల్గొండ నియోజకవర్గం, ఇది జిల్లా నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఎల్లమ్మగూడెం. లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనం ఇక్కడికి రావడం జరిగింది. ఓ బీసీ బిడ్డని కిడ్నాప్ చేసి దాదాపు 10-15 గంటలు వాళ్ళ ఆధీనంలో, ఆ రౌడీ గూండాల ఆధీనంలో ఉంచుకొని మూత్రం దాగించి పోలీస్ స్టేషన్లో అప్పగించి మొత్తం ఒక మాఫియా అంతా కలిసి ఒక అరాచకానికి పాల్పడ్డారు. ఆ సందర్భంలో మనం ఇక్కడికి వచ్చినాం. మనం వచ్చినప్పుడు చాలా మంది కూడా రావడం జరిగింది. ప్రజా సంఘాలు, దళిత బీసీ సంఘాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మళ్ళీ మనం 1 వీక్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది, సో వాళ్ళ ఎలక్షన్ ప్రచారం మాకు సంబంధం లేదు. యాక్చువల్గా వాళ్ళ ప్రాణాలకి ఇక్కడ గ్యారంటీ లేదు కాబట్టి ఈ అంశాన్ని రాష్ట్రం అంతా ఎక్స్పోజ్ చేయాలి. ఎంతకాలం ఈ అరాచకం అన్న దాంట్లో భాగంగా మళ్ళీ మేము ఇక్కడికి రావడం జరిగింది. అదే సమయంలో ఈ ఎల్లమ్మగూడెం ప్రజలకి మేము ఆ రోజు రిక్వెస్ట్ చేసినాం, ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సొంత కులంలో ఉన్న వాళ్ళనే హత్య చేసినటువంటి మనుషులకు మీరు ఓటేస్తారా? వాళ్ళని ఎదిరిస్తున్న ఇలాంటి ఒక పోరాట యోధురాలికి మీరు ఓటేస్తారా? ఎల్లమ్మగూడెం ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, ఖచ్చితంగా రాజకీయాలన్నీ పొల్యూట్ అయిపోయినాయి. డబ్బులకి లేకపోతే మందు సీసాలకి మనం అలవాటు పడిపోయినాం. ఏ మాట కామాట ఉన్నమాట మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. మేము ఇప్పుడు గ్రామంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ చీరలు పంచుతున్నారు, మందు తాగుతున్నారు, సీసాలు పంచుతున్నారు. దాదాపు ఓటుకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నారట, ఇవ్వబోతున్నారట. మరి ఈ పరిస్థితుల్లో రిజల్ట్ ఎట్లా ఉంటది? రిజల్ట్ ఏ రకంగానైనా ఉండొచ్చు, కానీ ఈ కుటుంబం ఇప్పటికే, నాగలక్ష్మి గారు ఇప్పటికే ఒక నైతిక విజయాన్ని ఆమె సాధించింది. మేము ఈ ఊర్లోకి ఎంటర్ కాగానే మొత్తం వెహికల్స్ పెట్టారు. ఇప్పుడు జస్ట్ ఒక 100 మంది రోడ్డు మీద నిలబడి బండబూతులతో నినాదాలు ఇస్తున్నారు. ఆమె గెలిచినట్టే కదా. మీకు ఏ భయం లేకపోతే ఈ రాత్రి నిలబడాల్సిన అవసరం ఏంది? మీకు భయం చుట్టుకున్నది. మీరు డబ్బులతో ఒకవేళ పొరపాటున మీ వైపు విజయం వచ్చినా నైతిక విజయం ఆమెదే. రెండో నైతిక విజయం ఏంది? ఇప్పుడు ఆమె ఇంటి చుట్టూ మీరు రోజు ఆమెను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. ఆమె పోస్టర్లు అంటిస్తే మీరు చించేసినారట. మీరు అంత భయం ఎందుకు మరి? సో చివరికి ఆ కుటుంబ సభ్యులకి, ఆ కుటుంబ ఇంటి యజమానికి కూతురితోని మీరు ఇంత దుర్మార్గంగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారంటే మీరు ఓడిపోయినట్టే కదా. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఉన్నారు కదా. ఇదే మాట మీ పిల్లలు ఉంటే మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మీ ఇంట్లో మీ భార్య యాక్సెప్ట్ చేస్తుందా? అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఏం అరాచకం జరుగుతున్నదో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ అండతోనే రెచ్చిపోతున్నారు. ఇక్కడ నీ అండతోనే రెచ్చిపోతున్నారు. ఒక్కసారి కాదు, నల్గొండకు 100 సార్లు వస్తాం. మీ పతనం ఈ ఎల్లమ్మగూడెం నుంచే స్టార్ట్ కాబోతున్నది. 2028-29 ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఎంతో దూరంలో లేదు నీకు, నీ కుటుంబానికి. సో ఇదే రకంగా మీ అరాచకం కొనసాగితే భవిష్యత్తులో అసలు ఈ సందీప్ రెడ్డిలు లేకపోతే ఈ తోకలే ఏడ గెలుస్తే మీరు పక్కన పెట్టండి. ఇవన్నీ సర్పంచ్ మీకు సంబంధించిన ఎలక్షన్ కాదు, మీ తొత్తులకు, మీ తోకలకు సంబంధించిన ఎలక్షన్ ఇది. కానీ నువ్వు ఎట్లా గెలుస్తావో ఆలోచించుకో. ఫస్ట్ నీ ఎమ్మెల్యే పదవి మళ్ళీ నీకు ఎట్లా వస్తుందో ఆలోచించుకో. నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఆ మత్తులో ఉన్నావు. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదు. ప్రజలు కూడా ఆలోచించి ఓటేయండి. చాలా సైలెంట్ గా ఓటేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఒకవేళ మీరు భయం అనిపిస్తే, ఇంకేమన్నా అనిపిస్తే సైలెంట్ ఓటింగ్ చేసే ప్రయత్నం చేయండి. మేమైతే కేవలం మమ్మల్ని అంటున్నారు మీరు ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని. ఏ పార్టీకి మేము అనుకూలంగా లేం, ఏ పార్టీకి మేము వ్యతిరేకంగా లేం. ఏ పార్టీ మాది కాదు. మేము ఒకటే, ఒక బీసీ బిడ్డ, ఒక చదువుకున్న బిడ్డ పోటీ చేస్తున్నది, ఆమెకు అన్యాయం జరుగుతున్నది. పోటీ చేద్దామంటే కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా అంటే ఇక్కడికి రావడం జరిగింది. అంతకు మించి ఇందులో రెండో ఆలోచన మాకు లేదు. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాళ్ళకి పూర్తి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది. రాష్ట్ర ముఖ్యమంత్రి టీంలోనే ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఆయన ఎందుకు మాట్లాడతలేడు? సో కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు. ఈ అంశాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము అవసరమైతే గ్రామానికి వచ్చే ప్రయత్నం చేస్తాం. మామూలుకి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ సినిమా ఆయనే
ఏదో దిష్టి గురించి అని మాట్లాడిన దాని మీద చెప్పు మీద కూర్చోగినట్టు ఎగురుతున్నాడు ఆయన. తెలంగాణ పరువు ఇట్లా, తెలంగాణ పరువు అట్లా, గట్టెట్లా మాట్లాడతారు బిడ్డ. నేను సినిమాటోగ్రఫీ మంత్రిని, నీ సినిమాలు అట్లెట్లా నడుస్తాయి ఇట్లెట్లా నడుస్తాయి అని మామూలు పోజు కొడుతున్నాడు, భుజాలు టిటి తిప్పుకుంటా. ఆ నరాల వీక్నెస్ మనిషి కదా అయ్యా. బుద్ధి ఉండాలి మీకేమన్నా. ఒక ఆడబిడ్డ నీ కాన్స్టిట్యున్సీలో భర్తను తీసుకుపోయి గంటల కొద్దీ బయట తిప్పి 6-7 సార్ల మూత్రం ఉచ్చదాగిపిస్తే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేవే. నీ ఇంట్లో అట్లా జరుగుతాయి. పిల్లల మీద చిన్న చిన్న పిల్లలు, బడిపోయే పిల్లలు, వాళ్ళు మా నాయనేడి సాగు బతుకుల్లో ఉన్నదని తెలిసి వాళ్ళు రోజు ఏడుస్తుంటే కూడా నీ కనికరం రాలి, ఒక్క మాట కూడా మాట్లాడతలేవే. బుద్ధి ఉండాలి రేవంత్ రెడ్డి. ఇటువంటి వాళ్ళని నీ క్యాబినెట్ లో పెట్టుకున్నావు. నువ్వు కూడా దొంగలకు సద్దులు మోసిన అయితే నువ్వు కూడా దొంగవే అవుతావు. నువ్వు ఆల్రెడీ దొంగవే, నువ్వు హోమ్ మినిస్టర్ కాబట్టికే నీ మీద ఆ బాధ్యత ఉంటది. ఎక్కడెక్కడ తీసుకుపోయిందో ఏందో ఇప్పటికీ వారం రోజులు అయిపోయింది. తనని తీసుకుపోయి వారం 10 రోజులు అయింది ఆల్మోస్ట్. 7 తీసుకుపోయిండ్రు, టవర్లు ఉన్నాయి, సిగ్నల్ ఉన్నాయి, ఎవరి ఇళ్లకి తీసుకుపోయిండ్రు. ఇప్పటిదాకా నువ్వు జనం ముంగడ పెట్టాల్సిన అవసరం ఉన్నది హోమ్ మినిస్టర్ కాబట్టి నీ బాధ్యత. ఇప్పటి వరకు నువ్వు పెట్టలేదు. అమ్మా నీకు మాత్రం చెప్తున్నాము, తెలంగాణ సమాజం మొత్తం నీ ఎంబడి ఉంటది. మంచిని కోరుకునే ప్రతి ఒక్కరు నీ ఎంబడి ఉంటారు. ఇటువంటి ఆలోచన నువ్వు ధైర్యం చేసిన వాటికి నీ ఎంబడి ఉంటారు. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వస్తాం. ఈ తోక పటాకాలతో భయపడేది ఏం లేదు. విన్నారా? ఎవరు ఇక్కడ భయపడ్డాడు ఎవరు లేదు. అవసరమైతే మొత్తం ఎల్లమ్మ గుడానికి పిలుపునిచ్చి మొత్తం తెలంగాణ మొత్తం ఇక్కడ తరలిస్తాం. ఇక్కడనే ఒక పెద్ద బహిరంగ సభ పెడతాం. వీళ్ళు ఇట్లనే కనుక చేసేది ఉంటే కోమటిరెడ్డికి వ్యతిరేకంగా మొత్తం అందరినీ కలుపుకొని పెద్దోళ్ళని ఇక్కడ పిలుస్తాం. ఇక్కడ ఈ ఊరికి మందాకృష్ణతో పాటు అందరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీటింగ్ పెడతాం. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. విన్నారా? మీరు ఏడవకండి. ఏడుస్తే ఈ ఏడుపులు రేపు తర్వాత ఇంకేమేమి ఎట్టెట్టు పోతాయో నీ ఇంట్లో శోకానికి దారి తీసేటట్టు చూసుకోకు. కోమటిరెడ్డి ఇంకా రెడ్డి అని చెప్పదలుచుకున్నాం. ఇంకొకటి సెక్షన్స్ కూడా చాలా దారుణం. 137(2) అండ్ 171 బిఎన్ఎస్ పెట్టిరు. ఈ 137(2) అనేది కిడ్నాప్ సంబంధించి, 171 ఎలక్షన్ సంబంధించి. ఇప్పుడు ఆయన కత్తులు పెట్టిరు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిరని అన్నాడు. సో మరి ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది కదా. సరే ఇదంతా ఒకటైతే కిడ్నాపింగ్ నాన్ అవైలబుల్ కేసే కదా ఇది. మరి ఇప్పటికి అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలే? ఆయన ఎవరో కొండల్ రెడ్డి సిఐ అట, శివరాం రెడ్డి డిఎస్పీ అట. మరి ఎస్పీ ఏం చేస్తున్నాడు? మరి ఇది ఎందుకు ఇంత దారుణం? జస్ట్ ఓన్లీ బైండ్ అవుట్ చేసి వదిలేసారు అంతే వాళ్ళని. మీరు ఎవరికి సపోర్ట్ గా ఉన్నట్టు ప్రజలు కూడా ఆలోచించాలి ఈ విషయంలో. అది వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు కదా, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ప్రవీణ్ రెడ్డి ఎవరమ్మా? విజయరెడ్డి మాట్లాడ దాంట్లో మీ దాంట్లో కూడా ఉన్న వాళ్ళు చైన్ స్నాచర్ ఎవరో ఉన్నారని చెప్పినావు. చైన్ స్నాచర్ కేసులో ఉన్నారట కదా. మొత్తం ఆడోళ్ళ మీద గొలుసులు ఎత్తుకపోయే బ్యాచ్ ఇది, గాంజా బ్యాచ్ ఇది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ పెంచి పోషిస్తున్న బ్యాచ్ అంతా అదే ఉన్నది. ఇప్పుడు వీళ్ళని కిడ్నాప్ చేసిన దాంట్లో కూడా గాంజా బ్యాచ్, వాడేమో చైన్ స్నాచింగ్ బ్యాచ్, వాడి మీద కూడా కేసులు ఉన్నాయి. 2-3 కేసులు ఉన్నాయి. అంతే ఇక గొలుసులు ఎత్తుకపోవడే ఉంటది. బజార్ వాళ్ళ సైడ్ వాళ్ళకి పోయినాం సార్. పోతే ఆమె అంటుంది, అమ్మాయి నువ్వు ఓవర్ చేసినావు చాలా ఓవర్ చేసినావు అంటుంది. ఆమె అంటే సందీప్ రెడ్డి అది కోత మిషన్ గుద్దిందంట, 7-8 లక్షలు అయినంట. అయితే ఎట్లయింది అక్క అని నేను అంటుంటే చెప్పినాక నీకు పెయిన్ ఉంది, నీకు అర్థమైంది, మీరు కాబట్టి ఏం బయటపడలేదు, నువ్వు ఎందుకు ఓవర్ చేసినావు ఆ విషయంలో అని నన్ను ప్రశ్న వేస్తుంది. ఓకే సరే అమ్మా, మీరేం అధైర్యపడకండి. సరే చూద్దాం. ఏదేమైనా కానీ మేమైతే అండగా ఉన్నాం. మేము వస్తాం. ఏ టైం అయినా కానీ అండగా ఉన్నాం మీతోని. మీరేం వెనక ముందు కావాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మేము అటెంప్ట్ మర్డర్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము, చేద్దాము. రేపు మళ్ళా పోతున్నాడు హ్యూమన్ రైట్స్ దానికి కూడా పోతున్నారు. ఫాలో అప్ చేస్తున్నాం మేము కూడా. అది చూద్దాం. అది పెట్టకపోతే దాని మీదనే అవసరం అయితే దాని మీదనే ఇక్కడ సమావేశం అని ఏదైనా ఇక్కడ పెడతాం. ఈ చుట్టుపక్కల ఊర్లలో కూడా మొత్తం తిప్పుతాం. ఆ కోమటిరెడ్డి సంగతి ఏంటిదో, రేవంత్ రెడ్డి సంగతి ఏంటో చూద్దాం అంతే.